గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం అయితే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి. సో ప్రతి పార్టీ ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ గెలుపు దిశగా ప్రయాణం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాయి. సో నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారా? వాళ్ళ పథకాల ఆధారంగా వాళ్ళు చేస్తున్న పరిపాలనను బట్టి వాళ్ళు ఓట్లు అడిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పథకాలు కావచ్చు, దాన్ని బట్టి వాళ్ళు ప్రజలను ఓట్లు అడిగే అవకాశం ఉంది. ఇంకా బీజేపీ అంటారా, వాళ్ళు కూడా ఇంకా మూడో స్థాయి నుంచి ఇప్పుడు ఈ రెండు పార్టీలని ఓడించి గెలవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఎలక్షన్ అయితే ప్రజలకి బలాన్ని చేకూర్చే, ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చే ఎలక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా మెయిన్ చర్చగా మారింది ఈ ఎలక్షన్ కి అయితే. ఎందుకంటే 42% ఇచ్చినారు, మొత్తం 50% కి రిజర్వేషన్ దాటకూడదు. దీని మీద కూడా కోర్టులో కేసు అయితే నడుస్తుంది. సో పరిగణలోకి తీసుకున్నారు. సో మొత్తానికి అయితే ఫైనల్ డిసిషన్ రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, సామాన్య ప్రజల నుంచి ఆ పార్టీలో ఉండే ప్రజల దాకా అందరికీ అడిగి అయితే తెలుసుకుందాము. సో ప్రజెంట్ ఇది అడిగి తెలుసుకుందాము. అక్క నమస్కారం. ఈసారి ఎలక్షన్ కి, లోకల్ బాడీ ఎలక్షన్ కి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు. ఎందుకు? ఆయన అయితే కొంచెం చూసి అన్ని పనులు కొంచెం మంచిగా చేస్తారు కదా. అన్ని ఇప్పుడు అనవసరపు ఖర్చులు పెట్టకుండా 1-2 సార్లు హెచ్చరించి దాన్ని బట్టి అనుకుంటున్నాం. అంత కొద్ది పేదోళ్ళని కొంచెం అందరినీ కొంచెం చక్కగా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. కేసీఆర్ గారిని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మరి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ఎలా ఉంది పరిపాలన? ఆయన ఇచ్చే పథకాలు ఎలా ఉన్నాయి? ఆయన ఇప్పుడు ఏదో ఫ్రీ బస్సులు అని పెట్టాడు. ఎందుకు ఏం సుఖం లేదు. అట్లా కదా, మహిళలకే కదా ఫ్రీ బస్సు. వద్దు, మహిళలకైనా లేవన్నా, మహిళలకైనా వద్దు. ఎందుకంటే మహిళలు మాకే మంచిదే. ఇంకొన్ని ఏదైనా మంచి పనులు చేయరు మహిళలకి. అట్లాగే ఫ్రీ బస్సు పెట్టకుండా ఏదైనా మంచి పనులు చేయరు. చాలా మంది ఉన్నారు మహిళలు. కొంతమంది చాలా మంది కొద్దిగా వీనంగా లేరా, కాళ్ళు కొద్దిగా ముసలోళ్ళు ముక్కోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లేరా. అత్తకి కోడలు బోబెట్టక, కోడలకి అత్త బోబెట్టక వాళ్ళందరినీ గమనించరాదు. కొంచెం ఉన్నోళ్ళు, బాగా ఉన్నోళ్ళు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళని గమనించమని చెప్తున్నా. ఆయనకైనా సరే. ఆయన పేరేంటి, ఇప్పుడున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సారు. ఆయనైనా ఎవరైనా మంచిగా చేసుకుంటూ పోతే ఎవరికైనా ఓటేస్తాం, ఎవరినైనా గెలిపిస్తాం. కానీ ఆడపిల్లల గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఆయన ఆడపిల్ల ఇంతవరకు కూడా 12 దాటితే పిల్ల బయటికి పోయే పనే లేదు. 11ంటికి కూడా 10ంటికి నుంచి పిల్ల రావాలంటే కూడా భయం అవుతుంది. అవన్నీ చూసుకోవాలా. పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు పిచ్చి అన్ని ఎందుకు ఇవ్వాలా? మంచిది ఒకటి ఇచ్చినా చాలు. అది ఆ బస్సులు తీసేమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. మీరే చెప్పండి, వింటారు. చెప్పండి, మీరే చెప్పండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు బస్సులు తీసేసి ఏమన్నా లేని వాళ్ళకి, ఏమన్నా ఆడపిల్లలకు కానీ చాలా మంది ఆడపిల్లలు, చిన్న పిల్లలు అమ్మలు వదిలిపెట్టి రోడ్డు మీద పడిన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ అనాథాశ్రమంలో చేర్పిమని ఒక్క సెక్యూరిటీలో ఎవరినో పంపించి వాళ్ళకి వరదలకి చాలా మంది ఇదైపోయారు. వాళ్ళ గురించి ఒకసారి చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు చిరు వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముతున్నారు కదా, వ్యాపారస్తులకి ఎలా ఉంది? గతంలో ఉన్న, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? మాకు ఇదే బతుకైపోతుంది. ఎవరు గెలిచినా ఎవరు చేసినా ఇద్దరు ఉన్నప్పుడు ఒకేలాగా ఉందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా వ్యాపారం అభివృద్ధి అయిన ఛాన్సెస్ ఉన్నాయా? అప్పుడు ఉందా? అట్లే ఉన్నాయి అంతే. రేట్లు అయితే 5 రేట్లు ఉన్నాయి. మా లాంటి వాళ్ళు ఏం కొట్టుకడిపోయి కొనుక్కునేటట్లేవు. బియ్యం అయితే 70 రూపాయలు ఉన్నాయి. నూనె ప్యాకెట్లకు పెంచిండు, అన్నిటికీ పెంచిండు. బస్ ఛార్జీలు కూడా పెంచిండు. బస్ ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి. అన్ని పెంచాడు. మా ఫ్రీ బస్ చేసినా కొట్టుకొని అనవసరంగా దెబ్బలు తింటాం తప్పితే దాంట్లో పోయి వేస్ట్ ఫ్రీ బస్సులు రేవంత్ రెడ్డి గారికి. మేడం నమస్కారం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎందుకు? బీఆర్ఎస్ రాబోతుందండి. బీఆర్ఎస్ పక్కా బీఆర్ఎస్ వస్తుంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ అంటే మొత్తం బీఆర్ఎస్ వస్తుంది మాకు. ఎందుకంటే గోపన్న ఉన్నప్పుడు లేనప్పటికీ ఇప్పటికీ మాకు అన్న సాయం చాలా అందింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయడం లేదు. ఒకటి గోపన్న ఉన్నప్పుడు మాకు ఒక చిన్న విషయంలో కానీ మాకు హెల్ప్ చేసేవాడు. ఒక వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయంటే ఏ టైం అయినా పర్లేదు, అన్న ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అంటే అప్పటికప్పుడు వచ్చేవాడు, చూసేవాడు. ఏదన్నా అంత తెలుసుకొని చూసి
వాళ్ళ రేపు మరుసటి రోజు మళ్ళీ వాళ్ళకి ఏదన్నా చిన్న హెల్ప్ చేసేవాడు. ఇప్పటికి నీళ్ళు వచ్చినా, ఇంట్లోకి వర్షం వచ్చి నీళ్ళు వచ్చిందన్నా గానీ ఎవరు చూసే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తున్నారు ఏటో మెయిన్ రోడ్డుకి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ గల్లీలకు కానీ బస్తీలకు కానీ వచ్చి చూసే వాళ్ళు లేరు. అదొకటి. అదే గోపన్న ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క విషయానికి వచ్చి చూసేవాడు, కార్యకర్తలకు చెప్పేవాడు. అలా ఇది ప్రాబ్లం సాల్వ్ చేయండి అమ్మా, ఇది ఉంది, మనకు బస్తీలో నీళ్ళు వచ్చాయి అని చెప్పనని ఫుడ్ ఇచ్చేవాడు, వాళ్ళకి రేషన్ ఇచ్చేవాడు, బట్టలు పంపించేవాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి దసరాకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. ఇట్లా ఇప్పుడు ఏమన్నాడు ఈయన, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ గ్రూప్ వాళ్ళకు మాత్రమే 2 చీరలు ఇస్తాము అన్నారు. అది తప్పు. గ్రూప్ వాళ్ళకు ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి రావాలి. బతుకమ్మ చీరలు అంటే ప్రతి ఒక్కరికి రావాలి. కాకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో 2 చీరలు కాకపోతే 3 చీరలు అన్నా ఉంటాయి. కేసీఆర్ గారు ఇచ్చినట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు అసలు ఒకటి లేదు. మొత్తానికి మీరు అధికార పార్టీని కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎవరైనా అండి బీఆర్ఎస్ పార్టీకే. ఎలా ఉండబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అధికార పార్టీయా లేదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? అధికార పార్టీ అంటే తక్కువ లేదు కానీ మాజీ మన కేసీఆర్ పార్టీ వచ్చేస్తుందండి. కార్ పార్టీకే మా ఓటు. కార్ పార్టీకే మీ ఓట? ఎందుకు? ఎందుకంటే గోపీనాథ్ అన్న అకాల మరణం ఒకటి, తర్వాత ఆయన గత 3 సార్లు ఆయన నెగ్గారు. ఆయన చాలా చాలా మంచి పనులు చేశారు. ఆయన మీద ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఎన్నో రకమైన సేవలు చేశారు. ఆయన మాకు అన్ని విధాలా కదా అనుకుగా ఉండేవారు. ప్రతి చిన్నది పెద్దది ఏ సమస్య ఉన్నా కానీ ఆయన తక్కువ చేసే మనిషి. గోపీనాథ్ గారు అంత బాగా మంచి పరిపాలించింది, పార్టీతో సంబంధం లేకుండా గెలిచిపోతాడు ఆయన, ఇండిపెండెంట్ నిలబడ్డా. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదా, అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ మంచి పోటీ ఇస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ ఉండి మనకి ఏం చేసింది చెప్పండి ఒకసారి. అధికార పార్టీ వాళ్ళు ఏదో చెప్తున్నారు, హామీలు ఇస్తున్నారు కానీ ఏ ఒక్కటైనా ఏ ఆడబిడ్డకైనా మొన్న ఏది చీరలు, ఏది పేదోళ్ళకి మన కార్డు ఉన్న వాళ్ళకి మహిళలకి చీరలు వస్తున్నారు, పంచారా అండి? మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది అదే మాకు కేసీఆర్ బతుకమ్మ చీరలు సంవత్సరం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాకు బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలి మీరే చూడండి. అడగబోతున్నాను. ఇప్పుడు బతుకమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ ఎలా జరుపుకునేవారు, ఇప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు అసలు పండగలాగానే లేదండి. ఇప్పుడు అసలు పండగలాగానే జరుపుకోలేదు. కేసీఆర్ ఉండగా ప్రతి సంవత్సరం కూడా ఆడపిల్లలు చీరలు ఏంటి, ఆయన కళ్యాణ లక్ష్మి ఏంటి, ఇక చాలా చాలా ఏది పెన్షన్లు ఏంటి, ఎప్పుడు కూడా టైంకి వచ్చేసి అన్ని విధాలా మాకు చాలా అండగా బీఆర్ఎస్ ఉందండి. ఈ ప్రభుత్వం మనకు చేసింది ఏమీ లేదు. నమస్కారం అండి. నమస్తేనండి మేడం, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేప్పుడు. ఎందుకు బీఆర్ఎస్? ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు మాకు చాలా నచ్చాయి అన్నమాట. ఎలా ఓడిపోయారు అని అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోయారు, అంతేగాని కారణాలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మళ్ళీ రిపీట్ అవ్వదు అని ఏంటి? 100% కావు. కాన్ఫిడెన్స్ వస్తుంటే గెలుస్తారని అనిపిస్తుంది. బట్ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడున్న పథకాల ఆధారంగా ఇప్పుడు వాళ్ళు పరిపాలించే విధానాన్ని బట్టి ఓట్లు అడగాల్సి ఉంది. బీఆర్ఎస్ మాత్రం గతంలో వాళ్ళు చేసిన పరిపాలన అడగాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి అంటే ఇంతకు ముందు అయినా బీజేపీ వెనకంజనే ఉంది, ఇప్పుడు కూడా వెనకంజనే ఉంటది. ఈసారి బీజేపీ 3rd ప్లేస్ రావడం వాళ్ళు కూడా అదృష్టవంతులే అనుకోవాలి. అంతకుముందు బీజేపీ క్యాడరే లేదు ఇక్కడ. సో బీఆర్ఎస్ మాత్రం 110% ఈసారి కంపల్సరీ వస్తుంది. కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే ఆ సీటు కూడా కన్ఫర్మ్ అవ్వని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాని గురించి ఏమనుకుంటారు మీరు? అందులోనే కాంగ్రెస్ స్ట్రాటజీ అనుకోవచ్చా లాస్ట్ మూమెంట్? ఒక నిమిషము, ఏంటంటే వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు సీట్ల గురించి. అటువంటిప్పుడు వాళ్ళకు ఎవరు గెలుస్తారో అన్నట్టు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి ఉంటుంది మీరే చెప్పండి. ఇస్తాన్న హామీలన్నీ వర్షాలకు కొట్టుకుపోయాయి. మొన్న వచ్చిన వర్షాలకు అన్ని కొట్టుకుపోయాయి. ఇస్తాన్న హామీలన్నీ కొట్టుకుపోయాయి. ఒక్కటి కూడా లేదు. ఓన్లీ ఒకటి ఏంటిదని అంటే ఫ్రీ బస్ అన్నది ఒకటి పెట్టిండ్రు. ఆ ఫ్రీ బస్ లో కూడా కొట్టుకొని రావడం సరిపోతుంది. ఇప్పుడు సీట్లకి ఎలా అయితే కొట్టుకుంటున్నారో ఆ ఫ్రీ బస్సు కొట్టుకున్నట్టు సీట్లకు కూడా అలాగే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు సీట్ అనేది కూడా తెలియదు. ఎవరికి బీఫామ్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. అందులో ఎవరు ముఖ్య అతిథి అన్నట్టు తెలియదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ కి అయితే ఎవరు పోటీ లేరు. బీఆర్ఎస్ ఈస్ విన్.
అంతే అంటారు. ఇప్పుడు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అనేది చర్చనీయాంశంగా మారింది ఈ ఎలక్షన్ కి. సో దాని గురించి ఏమనుకుంటున్నారు? అవి కామన్ అండి, అవుతూనే ఉంటాయి. అవి బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ ఇవన్నీ కామన్ అండి. వీటికి దానికి పొలిటికల్ సంబంధం లేదు. బీసీకి ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. 50% దాటకూడదు బీసీలకే, ఇప్పుడు 42% ఇస్తే మిగతా మొత్తం కలిపితే 50% దాటిపోతుంది కదా, దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఆ సంగతి ఇంకా తర్వాత మనం తప్పకుండా ఇస్తాము. దేనికైనా మద్దతు ఇస్తాము, కాదని అంటలేను. కానీ మాత్రము ఈ పార్టీలలో మాత్రం బీఆర్ఎస్ విన్. నమస్కారం. నమస్కారం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. 9th నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ నామినేషన్. ఓకే, ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ హయాంలో ప్రతి కార్యకర్తకు గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు పెట్టారో ప్రతిదీ ఇంటింటికి చేరినాయి. అది ప్రతి పథకం అదొకటి. గోపీనాథ్ కార్యకర్తలను కూడా చాలా మంచిగా చూసుకున్నారు. డెవలప్మెంట్ చాలా బాగుంది ఇక్కడ. మరాఠీ గోపీనాథ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగుంది, కార్యకర్తలకు బాగుంది. అంత మంచిగా చేసినప్పుడు ఎందుకని కేసీఆర్ ఓటమి పాలయ్యారు? ఇక్కడ కాలేదు కదా, గెలిచి 3 times గెలిచిరు. నా టీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది కదా. అధికారంలోకి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ సైడ్ ఈ దళిత బంధు అవి ఎఫెక్ట్ చాలా ఉంది. డిస్ట్రిక్ట్ సైడ్ మొత్తం హైదరాబాద్ లో అయితే టీఆర్ఎస్ వచ్చింది కదా, వచ్చింది. మెయిన్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే ఇదే దళిత బంధు వీటి వల్ల చాలా ప్రభావం పడ్డది. కొందరికి వచ్చి కొందరు రాకుండా అవి ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు రైతు బీమా ఎక్కువ 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు అవి అందినాయి కదా అవార్డు. ఇప్పుడు ఎలా ఉంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ఇప్పుడు చాలా టార్చర్ చేస్తుంది ప్రతి పబ్లిక్ ని. ఇప్పుడు మామూలుగా గుంతదో విన పైప్ లైన్ గురించి వచ్చి వాళ్ళ మీద పడిపోతారు. చాలా ఘోరంగా మీరు మామూలుగా చూస్తే తెలుస్తుంది మీకు. ఏరియా తిరిగితే చాలా ఘోరంగా ఉంది. ఒక ఇక్కడ మన బౌరబండ్ల సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చనిపోయింది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. బాబా ఫస్దన్ కార్పొరేటర్ ఉన్నారు. ఈ ఇల్లు ఆయనది జిహెచ్ఎంసీలో కంప్లీట్ స్కూల్ కొట్టించేసారు, డిమాలిష్ చేశారు హైడ్రా అని. అదే బాధతో చనిపోయింది. లీడర్ ఆయన, మంచి లీడర్ సర్దార్ బౌరబండలు. ఇట్లాంటి చాలా ఇవే మైనస్ పాయింట్లు కాంగ్రెస్. మెయిన్ బేస్ ఇదే కదా, ఈ ఎలక్షన్ బేస్ ఏ పార్టీకైనా. కరెక్ట్. ఇది ప్రజలు డిసైడ్ చేసుకొని గెలిపించుకునే ఛాన్స్ ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్ కే ఉంది. ఇంకా వీళ్ళు ఈ విధంగా చేసుకుంటా పబ్లిక్ ని మరి టార్చర్లు పెడతారు. ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఏది అందుతలేదు. దాంట్లో 2500 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. లేట్ చేస్తారు. ఇప్పుడు రైతులకు పడేటి కూడా రైతు బంధు కూడా లేట్ చేస్తారు ఇచ్చేది కూడా. సార్, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈసారి ఏ పార్టీది గెలుపంటారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటేనా అధికార పార్టీని ఓడిస్తారన్న కాన్ఫిడెన్స్? ఓడిస్తారు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ బాగున్నది. కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఇది మాకు. కేసీఆర్ ఇచ్చిన ధైర్యమే అంటారు? అంత కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ధైర్యమే అంతే. వీడిచ్చింది ఏమీ లేదు మాకు. ఈ రోడ్లు ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. అవన్నీ ఇది ఉన్నాయి అక్కడ, అవన్నీ వేస్ట్ గా. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటుంటే ఇప్పుడు అధికారంలో ఉంది, ఎలాంటి ఎత్తులైనా వేయొచ్చు, ప్రజల్ని ఎట్లయినా దారి మల్పించవచ్చు కదా. ఆ పార్టీ ఎవడైనా చేస్తాడు. అది పై ఎత్తులు చేస్తారు, ఎవడైనా చేస్తారు. రోలింగ్ పార్టీ కాబట్టి చేస్తారు. అది పబ్లిక్ తట్టుకునే శక్తి వచ్చేసింది వాళ్ళకు. అట్లా చేస్తే గెలిచిరు కదా, కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు కదా లాస్ట్. ఎప్పుడు గెలిపించారు? అదే వాడి కానిపోయి మాటలు చెప్పి గెలిచిపోయాడు అసలు. అంతే. అది ఒట్టి అది ఒకటి ఇది ఒకటి చెప్పి చేసాడు. 2500 ఇస్తాడు, అది లేదు. తులం బంగారం ఇస్తాడు, అది లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి కూడా ఎవరికి సరిగ్గా వస్తలేదు. ఆడవాళ్ళకు 4000 ఇస్తాడు, 4000 లేదు. 2500 ఇస్తాడు, అది లేదు. ఏది లేదు. ఆ సన్న బియ్యం అని అంటుండే అలా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. అలా అన్ని నూకలు సన్న ఇబ్బంది పడుతున్నారు అధికార పార్టీ వాళ్ళు చేసే. అంతా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అంట అలా. సరే, మొత్తానికి అయితే ఈసారి బీఆర్ఎస్ దే గెలుపు అంటారు. నమస్కారం అన్న. నమస్తే అన్న. నా ప్రస్తుత లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉంది పరిస్థితి? ఈ ఉప ఎన్నిక అంటే జూబ్లీ హిల్స్ ఒక ఈ కాన్స్టిట్యున్సీ కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఆసియాలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఉండే. అప్పుడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ఉండే. ఆయన చనిపోయినాక దీన్ని కొంచెం ముక్కలుగా భాగాలుగా విడదీయడం జరిగింది. 2014లో గోపీనాథ్ అన్న గారు టీడీపీ పార్టీలోకి వెళ్ళి గెలిచారు. కొత్తగా ఎన్నికబడిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినందుకు తన ప్రజలకు ఇచ్చిన మాట కొరకు, జూబ్లీ ప్రజల కొరకు ఆయన కూడా టీఆర్ఎస్ కండవా వేసుకొని
టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ అవ్వడం జరిగింది. ఓటమి లేని నాయకుడు, ఒక మంచి నాయకుడిగా గోపీనాథ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన తదనంతరం వాళ్ళ భార్యకి టికెట్ ఇవ్వడం జరిగింది కదా. సో కాంగ్రెస్ పోటీ ఇవ్వబోతుంది, అధికారంలో ఉన్న పార్టీ. ఏంటి మరి ఇక్కడ ఈసారి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సీట్? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన విలేజ్లలో పల్లె పల్లెకు గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు మండల స్థాయి జిల్లా కాడి నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చిండు. ఒక ఫోకస్ తోనే పనిచేసిండు, సీఎం అయిండు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎవరో అజారుద్దీన్ అంట, ఇండియన్ కెప్టెన్ క్రికెటరు, ఆయనకు గోపీనాథ్ తోని తలబడ్డాడు. చీర ఆయనకి చూస్తే 35.9% వచ్చింది. గోపీనాథ్ అన్న గారికి 46.9% వచ్చింది. 15,000 మెజారిటీ వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది అంటుర్లే గాని పట్టించుకునే నాదుడే లేడు. జూబ్లీహిల్స్ ఎప్పుడేదో ఎలక్షన్ వస్తున్నాయని ఆ పొన్నం ప్రభాకర్ మంత్రి, జిల్లా మంత్రి అని చెప్పేసి ఏడబడితే ఆడ రోడ్లు తవ్వడము వేయడం జరుగుతుందిలే గాని అంతకన్నా అభివృద్ధి గోపీనాథ్ అన్నగారు చేసిరు. 3 పరాయాలు ఎమ్మెల్యే అయ్యిండు. అంతకన్నా అభివృద్ధి జబర్దస్త్ పబ్లిక్ కి సేవ చేసిండు. ఇంకొకడు ఒక ఆయన పిచ్చి ఆయన ఉంటుండే, ఆయన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది ఇది. ఆయన అయితే అసలు జాడలేడు, అత్తకలేడు, పత్తకలేడు. ఎప్పుడు ఆయన వచ్చి ఒక ఇనాగ్రేషన్ ఆయన ఎంపీ ల్యాండ్ నిధులతోటి ఏ ఒక్క కాన్స్టిట్యున్సీకి ఆయన లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మేముంటున్నాము, మా సమస్యలు మీరు చూసుకోవచ్చు కానీ మీ మీడియా వాళ్ళు అనొచ్చు. కానీ ప్రజలే మేము ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇవాళ సెంట్రల్ మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. మేము ఓట్లు వేస్తేనే కదన్నా వాళ్ళకి హక్కు వస్తుంది. ఇప్పుడు మీకు ఈ పవర్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్ లో చూపిస్తేనే రేపు పైన ఛాన్సెస్ ఉంటాయి. రానన్న ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో చనిపోయారు. వాళ్ళ భార్య సునీతమ్మకి మేము 15,000 నుంచి 16,000 మెజారిటీతో గెలిపిస్తాం. మళ్ళా రానన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆమెకు మంత్రివర్గంకి కూడా పంపిస్తాం మేము. నమస్కారం అండి. నమస్కారం. ఈసారి స్థానిక ఎన్నికలలో ఏ పార్టీ బలం చేకూరుతుంది అనుకుంటున్నారు, గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు కాంగ్రెస్ ఏదో చేస్తుందనేసి అంటారు కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మా గోపీనాథ్ గారు చేసి పెట్టిన పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. చేసేసి అవి ఏంది దిమ్మసలు కట్టేసుకుంటారు, ప్లేట్స్ పెట్టుకుంటారు మేమే చేసినామని. కానీ అవన్నీ ఏమి లేదు. వాళ్ళకు ప్రజల మీద అవగాహన లేదు అసలు. వీళ్ళకి మళ్ళీ తీసుకొద్దామని విన్నారా, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటుంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాల ఆధారంగా ఓట్లు అడగాల్సి ఉంది. బీఆర్ఎస్ ఇంతకు ముందు చేసిన దాన్ని బట్టి అడగాల్సి ఉంది. వీళ్ళలో మరి మీకేమనిపిస్తుంది? ఇట్లా వీళ్ళు ఏం చేసిన పనులు అసలు ఒక్కరు కూడా చేస్తలేరు కదా. ఏమైనా చెప్పాలని కూడా లేదు కదా, చెప్పడానికి ఆస్కారం ఏమి లేదు. వీళ్ళు ఏం పనులు చేస్తలేరు. అవ్వయి ఇదొక పని చేస్తున్నారు అని అంటే అదేమో ఉచిత కరెంట్ అన్నారు, ఉచిత కరెంటు లేదు. విన్నారా? సో ఇక్కడ ఈ డివిజన్ లో అంటే గోపీనాథ్ గారి మంచి పేరుతో ఒకవేళ గెలుస్తారే అనుకుందాము. బయట డివిజన్లలో ఎలా ఉంది మొత్తం? ఇప్పుడు ఇక్కడ ఎట్లుందో ఇంకా దానికన్నా ఇంకా అధ్వానం ఉంది. ఇంకా బయట ఇంకా చాలా అధ్వానం చూస్తున్నారు కదా, జనాలు ఎట్లా తిరగబడుతున్నారు. అది మొత్తానికి అయితే ఈసారి అంటే ఏ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇది మెయిన్ కదా, మనకి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే పరిస్థితి ఇది. కానీ ఇది మటుకు మాకు బీఆర్ఎస్ ప్రజలు ఈసారి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారని అదే చేస్తుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ కు ఒక ఓటు వచ్చేది లేదు. ఎక్కడ హైదరాబాద్ ఆ సైడ్ లా మీకు పల్లెటూర్లలో ఏదో చెప్పేసేసి ఏదో చేసారు కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. 24 వచ్చింది, మళ్ళీ 24 వస్తుంది, ఇంకా ఎక్కువ రావచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ప్రజలు కూడా ఆసక్తికరంగా ఉన్నారు. మరి ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుంది? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఏంటి అంత కాన్ఫిడెంట్? అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండు కదా గోపీనాథ్ గారు, దానివల్ల కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారిని పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మిసెస్ నిలబడుతున్నారు. సో కాంగ్రెస్ నుంచి పోటీగా కూడా గట్టిగా ఉంది. మన నవీన్ యాదవ్ గారు కానీ, అజరుద్దీన్ కానీ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా బట్ వాళ్ళు పోటీలో అయితే ఉన్నారు. ఎవరు వచ్చినా కానీ అభివృద్ధి చాలా చేసిండు గోపీనాథ్ గారు. 3 టర్ములు గెలిచిండంటే మామూలు మాట కాదు అది. ఇది 3rd టైం కూడా గెలిచిండు. ఆయన ఉంటే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండే. మీరు చూసిరు మొన్నటి వరకు డివిజన్ వారీగా మీటింగ్స్ చూసిరు కదా. ఎంతమంది లేడీస్, ఎంతమంది జెంట్స్ ఒక్కొక్క మీటింగ్ కి మామూలుగా
అంత జనాదరణ ఆదరణ ఉంది కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ అంటే ఓకే వచ్చు, మరి ప్రతి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఈసారి? అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కూడా కదా, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది, ఎలా సక్సెస్ లేదు. ఇదే మీడియాలో చూస్తారు కదా, ప్రతి రోజు రేవంత్ రెడ్డిని తిట్టని మనుషులు లేరు. నిన్న కూడా జరిగింది. అధికార పార్టీ కదా, వాళ్ళ బలాన్ని ప్రయోగించుకోవచ్చు, ఎత్తుకు పై ఎత్తులు వేయచ్చు, చేస్తారు. ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఓటర్ డిసైడ్ చేస్తుందని కంపల్సరీ బీఆర్ఎస్కి వేస్తారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా ఒక పెద్ద చర్చగా మారింది. 42% ఇస్తున్నారు, మొత్తం 50% రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇప్పుడు అదే కేసు నడుస్తుంది, దీని పరిస్థితి ఏంటి? ముందు కూడా ఎన్నో ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ దగ్గర ఉంటది. ఎస్సీ గెలిచిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి, గెలిచినవి ఉన్నాయా? అది అభివృద్ధి మెయిన్ ఏంటంటే, ఎంత హంగామాలు, ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నా కానీ కూడా, ఇప్పుడు మైనంపల్లి అంటారు, నవీన్ యాదవ్ అంటారు, ఎంతో మంది అంటారు. కానీ అక్కడ మైనంపల్లి అక్కడనే గెలిచేది ఉండే కదా. మైనంపల్లికి ఇస్తే ఆయన అక్కడ మల్కాజ్గిరినే గెలవాలి కదా. ఇక్కడ కొత్త దాంట్లో వచ్చి ఆయన ఎట్లా గెలుస్తాడు? ఏదో మీరు అన్నట్టు అభివృద్ధి కాలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ వస్తుండే. అక్కడ మంచి అభివృద్ధి, అన్ని రోడ్లు వీళ్ళు, లేడీస్ కి మంచి స్పందన ఉంది. లేడీస్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. మెయిన్ ఎలక్షన్ ఏది ఉన్నా ఈ ఎలక్షన్ డిసైడ్ చేస్తుంది ఏంటి అసలు. ఒక రెఫరెండం లాగా ఇద్దరికి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు 2 years స్పాన్ లో కాంగ్రెస్ వాళ్ళు ఏం నిలుపుకోలేదు. అసలు చేసిర్రు అని స్ట్రాంగ్ అయితే లేదు. వాళ్ళు ఎంత ఉన్నా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తప్పదంటారా సార్ ఎలక్షన్ లో? 100% రాసి పెట్టుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు కే పాపయ్య, కొమ్ము పాపయ్య అంటారు సార్. సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఏ పార్టీ వాళ్ళ మంచిగా వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసి ప్రచారం చేయడంలో రెడీ అయిపోయారు. సో ఏంటి అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాగంటి గోపీనాథ్ గారి ఏరియాకు జూబ్లీస్ డివిజన్ లో మంచి పనులు చేసిండు. రోడ్లు ఇప్పించిండు, కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు, షాది ముబారక్ ఇప్పించిండు. మళ్ళా దళిత బంధు ఒక్కొక్కరు 10 లక్షలు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి 12 లక్షలు ఇస్తాడు, అన్న మోసపోయారు పబ్లిక్. 1 తులం బంగారం ఇస్తున్నారు, అన్న మోసపోయారు. మహిళలకు 2500 ఇస్తున్నారు, అన్న మోసపోయారు. సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇచ్చా దొడ్డు బియ్యం పట్టించుకొచ్చి సన్న బియ్యం అంటున్నారు. అన్న పురుగులు వస్తున్నాయి, అంత నూకలు వస్తున్నాయి, ఎవరు సరిగా తింటలేరు. ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అందులో. మొన్న చూపిస్తుండే కానీ మా పబ్లిక్ చూపిస్తుండే, ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళి కొట్టగలని చూడలేదు, ఇంకా గొడవలు అవుతాయి. అందుకని నేను చూడలేదు. చాలా మంచి పని చేసి కేసీఆర్. అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పీడ్ అనుకున్నారంటే, మేము చేస్తున్నాము, మేము ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నాము, నేను ఏం చేసుకున్నా నాకైతే ఉండదు కదా, ప్రజలకే కదా అని చెప్పేసి స్పీచ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతా మోసం చేస్తుండు. ఎవరు మన ఆయన పేరే రాదు మాకు తలుచుకుంటే. రేవంత్ రెడ్డి మా పేరే రాదు, అసలు మర్చిపోతాం రేవంత్ రెడ్డిని. అంత మోసం చేస్తుండు, జనంను చాలా మోసం చేస్తుండు. ఊర్లలో అయితే మరీ ఘోరం చేసేసిండు. గెలిచే అవకాశం లేదంటారా? లేదు, కంపల్సరీ టీఆర్ఎస్ కేసీఆర్ వస్తారు కంపల్సరీ. ఊర్లలో అంతే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కదా కాంగ్రెస్. ఎప్పుడు ఎలక్షన్ లో పెడితే కేసీఆర్ విన్ను ఎక్కడ చూసినా. ఎందుకంటే ఊర్లలో చాలా మోసం చేసిండు. రైతు బంధు ఇస్తారు, రైతు బంధు మోసం చేసిండు. ఇక్కడ చూడు మోసాలే. ఎరువులు ఇస్తాను, ఎరువులు మోసం చేసిండు. ఇక్కడ ఎరువులు దొరుకుతలేవు. అంత మోసం పార్టీ ఇది. అసలు రేవంత్ రెడ్డి రాకుండా అంత మోసం చేసి అంత పబ్లిక్ ని కింద మీద చేసేసి వచ్చి గెలిచండి. కానీ గెలిచిగా మంచి పనులు చేయాలి. కేసీఆర్ కన్నా మంచి పనులు చేయాలి, నీకు మళ్ళీ ఓట్లు వస్తాయి. అంత మోసం చేసి ఇది ఇస్తా, అది ఇస్తా, దళిత బంధు 12 లక్షలు ఇస్తా, లేడీస్ కు 2500 ఇస్తా, అది లేదు, తులం బంగారం పెడతా, అది లేదు. మొన్న బతుకమ్మ చీర చూడు, బతుకమ్మ చీర ఎవరు కేసీఆర్ చినిపోయి ఇస్తుండే, మంచి పట్టు చీర, అసలు చీరలే ఇవ్వలేదు. అసలు ఎంత ఇది చేస్తారు అంటే అంత చాలా ఇంకోసారి గోపీనాథ్ మిస్సెస్ గెలుస్తుంది. ఇక్కడ మేము గెలిపిస్తాం. మొత్తం బస్సు తిరిగి వీళ్ళు మోసాలు చేస్తారు అన్ని అని చెప్పి బస్సు తిరిగి మేము గెలిపిస్తాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు